జై శ్రీమన్నారాయణ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు మనం ఉపనిషత్తుల గురించి చెప్పుకుందాం. ఉపనిషత్తులు అంటే ఏంటి, వాటి వివరణ ఏమిటి చెప్పుకుందాం మనం. అంటే ఉపనిషత్తు అంటే సమీపము లేదా పక్కన అని అర్థం. ఆహారం ఉందనుకోండి, దాని బదులుగా మనం ప్రత్యామ్నాయంగా తీసుకునేదాన్ని ఉపాహారము. అలాగే ఉపనిషత్ అంటే ఆ పదానికి అర్థం మనము సమీపంలో కూర్చొని చర్చించుట, దాన్ని చర్చించుకోవటం అన్నమాట. మనం ఇది చర్చించుట అంటే ఉపనిషత్. దేని గురించి? బ్రహ్మ జ్ఞానం గురించి. ఇవన్నీ 108. మనము టోటల్ 108. అందులో కొన్ని నేటి కాలంలో లభిస్తున్నాయి. వీటిలో 10 ముఖ్యంగా: ఈన కేశ కట ప్రశ్న ముండ మాలుక్య దైత్రి ఈశావాస్యం చాందోస్యం. ఈ 10ంటికి దశ ఉపనిషత్తులని పేరు. 4 వేదాలు కూడా ఆ వేదాల్లో ఉన్న విజ్ఞాన సారాంశం యొక్క సంక్షిప్త రూపంలో, బ్రాహ్మణాల రూపంలో సాంప్రదాయ యజ్ఞాలు ఋషులు మనకి అందించారు. ఇవన్నీ వేదం శాస్త్రం చెప్తుంది. ఉపాసిత సంధ్యం అని ఇంకో తొవ లేదు. ఇది ఈ వేదంలో ఉండే ధర్మాలన్నింటినీ కూడా ఎట్లా ఆచరించాలి, వాటికి వ్యాఖ్యానాల రూపంలో, అంటే టెక్స్ట్ బుక్ వెనుక టెక్స్ట్ బుక్ అనుకోండి. ఈ టెక్స్ట్ బుక్కి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తున్నాము, గైడ్లు, లేకపోతే ప్రశ్న జవాబు గైడ్లు, లేకపోతే ఇంకోటి గైడ్ల రూపంలో బ్రాహ్మణాలు వచ్చాయని చెప్పుకుంటాం అన్నమాట. మనం బ్రాహ్మణాలు అంటే వేదాలకి వ్యాఖ్యానాలు. కాలక్రమేణంగా జరిగిపోయిన సిచ్యువేషన్, ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మనకు మోడల్ పేపర్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాము. అది టెక్స్ట్ బుక్కి ఇవన్నీ ఉపాధి, అంటే వీటినే ఉపనిషత్తులు అంటారు. వేదంలో ఉన్న సారాంశాలన్నీ బ్రాహ్మణంలో ఉన్న సారాంశాలన్నీ సంక్షిప్తీకరించి ఉపనిషత్తు రూపంలో సాంప్రదాయ పద్ధతిలో మనకి ఋషులు మనకి అందించారు. ఇది బ్రాహ్మణము, ఉపనిషత్తులు వేదంలో ఉన్నటువంటి ధాతువులే. వేదము, బ్రాహ్మణము, ఉపనిషత్ కలిపి వేదానికి త్రయి అని పేరు. అలాగే 4 వేదాలలో అథర్వణ వేదాన్ని మినహాయించుకొని మిగతా 3 వేదాలకు కలిపి కూడా త్రయి అనే మాట కూడా ఉంది. ఉపనిషత్తులు అంటే ఇప్పుడు గురువు గారు ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, అలాగే కొంతమంది ఋషులు చర్చలు చేస్తూ ఉంటారు. వాళ్ళను ప్రతివిధ భాగాల్లో ఉన్న బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవడం. ఓంకార రూపాసన, ఋత్విక, ప్రపంచం ఎలా ఏర్పడింది, బ్రహ్మానందం అంటే ఏమిటి, ఆత్మానందం అంటే ఏమిటి, బ్రహ్మ చైతన్యం ఎలా ఉంటుంది, జీవేశ్వర సంబంధం ఎలా ఉంటుంది, జీవుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాడు, ఈ దేహాన్ని నడిపించే శక్తి ఏమిటి, ప్రపంచం ఎలా ఏర్పడింది, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఉపనిషత్తులు. అలాగే వేదాన్ని ఎలా చదవాలి, ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ కూడా ఉపనిషత్తులు చెప్తాయి. ఈ 10 ఉపనిషత్తులు తైత్తిరీయ ఉపనిషత్తు తలమానికంగా ఉంటుంది. అందులో మళ్ళీ ఆనందవల్లి, ధనువల్లి అనేవి ఇది బాగా పేరు పొందిన, ఇవన్నీ పేరు పొందినవి అన్నమాట. మనం ఏదైనా దాన్ని తీసుకున్నట్టుంటే ఎలా ఇవ్వాలన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పేవన్నీ ఉపనిషత్తులు. సంక్షిప్తంగా ప్రశ్నకి సమాధానం ఏమిటి, ఏమిటి అనే దాన్ని ఒక ఉపనిషత్తులు 8, గురువు శిష్యుల సంవాద రూపం 108లో 10 ఉపనిషత్తులు చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ 10ంటిలో మళ్ళీ తైత్తిరీయ ఉపనిషత్తు చాలా విశిష్టమైనది. ఇది చాలా గొప్పగా ఉంటుంది. వీటిలో బ్రహ్మజ్ఞానము, జీవుడు, ఈశ్వరుడు రాని సంబంధములు ఇవన్నీ చెప్పబడ్డాయి. నచికేత ఉపాసకాన్ని కూడా ఈ ఉపనిషత్తులోనే చూడొచ్చు.
ఇప్పుడు మనము ఈ ఉపనిషత్తులో ఈ దాని నుండి ఇప్పుడు మనం ఎవరైనా ఏమన్నా అడిగితే మరి మీరు ఏం చదివారంటే ఏం చెప్తాం మనం? వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఉంటాయి. ఇవన్నిటి కూడా వేదాలకి ప్రామాణికంగా, అంటే వేదాల్లో ఉన్న సంక్షిప్తంగా ఉన్న చిన్న చిన్న దానికి సంబంధించినవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉపనిషత్తులు. జై శ్రీమన్నారాయణ. జై జై